ఓం శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు ఉన్నటువంటి శుక్రవారం నాడే అమ్మవారు జన్మించారు. అంతేకాదు, ఈ శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందు ఉన్నటువంటి శుక్రవారం నాడే భృగు మహర్షి తన కుమార్తె అయిన అమ్మవారిని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం చేశారు. వివాహం అయిన సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణులను ప్రత్యక్షంగా ఆసనంపై కూర్చుండబెట్టి మొట్టమొదటిసారిగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాడు. వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం వేళ లక్ష్మీదేవి దేవాలయాల్లో ప్రదక్షిణ చేయాలి. కుదరని వారు లక్ష్మీనారాయణులు గురు దంపతుల రూపంలో ఉంటారు కాబట్టి వారిని పూజించి ప్రదక్షిణ చేయాలి. కుదరని వారు గురువుల పటాన్నైనా పెట్టుకొని పూజించాలి. అమ్మవారిని పసుపు కొమ్ములతో అర్చించాలి. శ్రీ సూక్తం తప్పనిసరిగా పారాయణ చేయాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చేయాలి. బిల్వ పత్రాలతో పూజించాలి. ఇలా చేయటం వల్ల సర్వ సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.